ట్విట్టర్ టిల్లు ఇంగ్లీష్ ఫుల్లు సబ్జెక్టు నిల్లు. ట్విట్టర్ టిల్లు ఇంగ్లీష్లో రాసిన ట్వీట్ని చూస్తే ఇంగ్లీష్ ఫుల్లు, దాంట్లో ఏం రాసిండే అని చూస్తే సబ్జెక్టు నిల్లు. ఎప్పుడు అమెరికా పోయి వచ్చినా ఆ తెల్లోళ్ళు ఆయనకు పరకాయ ప్రవేశం చేస్తారేమో ఇంగ్లీష్లో ఉంటాడు మూమెంట్ ఒక నెల రోజుల దాకా ఇంగ్లీష్. మొన్న ఘోష్ కమిషను కేసీఆర్ గారిని ఆ రోజు ఎంక్వైరీ చేసే రోజు కూడా ఫుల్ ఇంగ్లీషే మాట్లాడుతుండే. అమెరికా వాళ్ళు వచ్చిరేమన్నా నేను ఏదో వింటున్నా, అంటే టీవీ సైడ్ చూడకుండా ఇటు సైడ్ చూసింటే ఎవరో మాట్లాడుతున్నట్టు, ఎవరబ్బా బ్రిటిషర్ అమెరికన్ వచ్చినట్టు తిరిగి చూస్తే కేటీఆర్ మాట్లాడుతుండు. అంటే అమెరికా నుంచి వచ్చిన ప్రతిసారి కేటీఆర్ గారికి ఇంగ్లీష్ ఫుల్ మూమెంట్లు ఉంటాడు. ఎందుకంటే దాంట్లోకి వెళ్ళి బయటికి రానికి నెల రోజులు పడుతుంది. నార్మల్గానైతే ఆయన ఈ ట్వీట్ మీరు చూడండి, ఈ ట్వీట్ చూస్తేనే మీకు అర్థమైంది. నార్మల్గా దీన్ని తెలుగులో రాస్తాడు, ఇంగ్లీష్లో రాయడు ఇంత పెద్ద ట్వీటు. దీంట్లో ఏంది అంశం, సారాంశం ఏంటంటే దీన్ని తెలుగులో రాయొచ్చు. ఎందుకంటే ఫార్ములా ఈ కేసు విషయంలో మళ్ళీ ఆయనను సోమవారం రోజు మళ్ళీ పిలిచిర్రు, ఈడీ పిలిచింది. పిలిస్తే దానికి సంబంధించిన ఏసీబీ పిలిచింది. దానికి సంబంధించిన దాని మీద ముఖ్యమంత్రి గారి మీద అక్కసు వెళ్ళగలుస్తూ ఇక నువ్వు నేను ఛాలెంజ్ చేసుకుందాం. నేను ఈ మధ్య ఇంకోటి ఇన్సిడెంట్ జరిగిందని నాకు నిన్ననే ఎవరో చెప్తారు వాళ్ళు. ఈ మధ్య ఆయన అమెరికా పోయినప్పుడు ఎవరు ఆయన చూసి మహేష్ బాబు లెక్కున్నావు అని అన్నాడంట.